డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5న జన్మించారు. ఈయన జయంతిని ఈరోజు గురు పూజా దినోత్సవంగా దేశంలో జరపడం ఆనవాయితీగా మారింది. గురు పూజా దినోత్సవంపై హంసాత్రి ప్రత్యేక కథనం. దేశానికి 2వ రాష్ట్రపతిగా ఎంపిక కాబడిన వ్యక్తి, చదువుకునే పిల్లలకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎంత ప్రోత్సాహం ఇచ్చేవారు, అంతే ప్రోత్సాహాన్ని, అంతే గౌరవాన్ని వీరికి దేశం ఇస్తున్నది. పిల్లల్ని గారాబంగా పెంచడం వల్ల వారికి గురించి ఇంట్లో వారికి తెలియని విషయాలు ఉపాధ్యాయులకు తెలుస్తాయని ఇక్కడ చేర్పిస్తాం. మీరే ఎదురు కంప్లైంట్ ఇస్తే అనే ప్రేమ చిత్రంలో హీరో మేనమామ చెప్పే డైలాగు గురువు యొక్క విశిష్టతను తెలియజేస్తున్నది. గురువు కొవ్వొత్తి లాంటి వారు కరిగిపోతూ ఇతరులకు జ్ఞానం అనే వెలుగును అందిస్తారు. అందులో అగ్రస్థానంలోకి వెళ్ళి ఏటా తమ గురువును స్మరించుకునేవారు. కొందరైతే అనామకులుగా మిగిలేవారు. కొందరు భారతంలో ద్రోణాచార్యుడు తన ప్రియశిష్యుడిగా అర్జునుడిని తన మనసులో ప్రతిష్ఠ చేసుకుంటే, విలువిద్య నేర్పకపోయినా ఆయన గురువుగా మనసులో ప్రతిష్ఠించుకొని ఆయన విగ్రహాన్ని చేసి తిరుగులేని విలుకాడిగా రూపొందుకున్న ఏకలవ్యుడిని గురుదక్షిణ పేరిట బొటనవేలు అడిగిన ఉదంతం మనసు మెలిపెట్టేదే. కాదనకుండా సంతోషంగా గురుదక్షిణ ఇచ్చిన ఏకలవ్యుడు గొప్పవాడే. విద్య నేర్పే క్రమంలో గురువుకు శిష్యుడి కులగోత్రాలు అవసరం ఉండకూడదు. నాటి తరం వారు తమ గురువులను తలుచుకుంటూనే ఉంటారు. వారిని పిల్లలు వీలైనప్పుడు కలిసి అప్పుడు విషయాలు గురువుతో ఆత్మీయంగా పంచుకుంటుంటారు. గురుస్థానం ఎప్పటికీ పదిలం. అది వ్యక్తికి, దేశానికి కూడా. పిల్లలు, గ్రామ ప్రజలు తమ ఊరి నుండి టీచర్లు బదిలీ పెడుతుంటే బాధతో ఏడుస్తున్న సందర్భాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. అదే గురువుకు మనం ఇస్తున్న చదువు విలువ చెబుతూ పిల్లల్ని స్కూలుకు పంపమని ప్రాధేయపడే గురువులు ఉన్నారు. అంటే అది శ్రద్ధ చూపటం. ఆయన